4 ఇచ్చాం సార్. ఇచ్చా అదే చెప్తాను నేను చెప్తున్నా అండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి, కంటిన్యూ చేయండి సార్ విజయ్ కుమార్ గారు. ఇప్పుడు ఇవ్వడం గొప్పతనం కాదండి, నడిపించింది ఎవరు? అసలు వైసీపీ అన్నటువంటి పార్టీ విశాఖపట్నం ఇటు సైడ్ ఉత్తరాంధ్ర సైడ్ చూసుకుంటే విజయసాయి రెడ్డి, రాయలసీమ అదేవిధంగా ప్రకాశం అంటే మొత్తం ఆ ఏరియా చిత్తూరు అన్ని చూసుకుంటే మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక పక్క అన్ని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఐదుగురే కదా వీళ్ళంతా. ఈ శాఖలన్నిటికీ చూసింది ఎవరు? వీళ్ళే. వాళ్ళకి స్వేచ్ఛ ఉందా ఈరోజు? బీసీలని చెప్పుకుంటాం అంతవరకు ఎందుకు? నందిగామ సురేష్ మా సామాజిక వర్గం అన్నటువంటి వ్యక్తే. ఏమండి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే చెప్పులు బయటెట్టి నుంచోని అక్కడ ఎలా చేతులు కట్టుకొని నుంచుంటారా? మీరాగా ఎస్సీలకి మీరు మర్యాద ఇచ్చి ఎస్సీలు ఉద్ధరించేసారు, ఈరోజు మీరు మాట్లాడతారా? జగన్ గారు ఆయన బాగానే ఆయన్ని స్టేజ్ మీద గౌరవంగా తీసుకువెళ్ళిన సందర్భాలు కూడా చూసాం కదా. మరి ఏమండి, టీవీల ముందు మీడియాల ముందు ఫోకస్ చేయడం, జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి డ్రామాలు ఇవన్నీ తెలియదు ఏముంది, ఇది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా స్క్రిప్ట్, ఏ విధంగా డ్రామాలు ప్లే చేయాలో వెనతో పెట్టినటువంటి విద్య, అందులో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు నందిగామ సురేష్ పరిస్థితి ఏంటి చెప్పండి? ఈ రోజు క్లియర్ గా అడగండి, ఆయన్నే వైసీపీలో ఉన్నటువంటి నాయకులను అడగండి, చెప్తారు ఈ రోజు. సో ఎంపీని చేశారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని. ఎంపీని చేశారు, చేయలేదని ఏం కాదు కదా. ఎంపీ చేసినా గానీ ఆ స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అక్కడ ఎంపీ చేసినంత మాత్రాన స్వేచ్ఛ ఎక్కడ ఉంది? పైన ఉన్నటువంటి సకల శాఖ మంత్రులు, అదే విధంగా ఉన్నటువంటి 5గురు ఆర్ఆర్ఆర్ఆర్ ఉన్నటువంటి వాళ్ళే కదా దీన్ని మొత్తం అంతా నడిపించినటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని. ఎవరికి స్వేచ్ఛ ఇచ్చారు, ఎవరికి ఇది ఇచ్చారు? ఈ రోజు బీసీ సంక్షేమాన్ని మేము పెట్టాం, బీసీ కార్పొరేషన్లు మేము పెట్టాం. కార్పొరేషన్ నిధులు మీరు ఏమైనా ఇచ్చారా చెప్పండి? మొత్తం నిర్వీర్యం చేసి పారేసినటువంటి పరిస్థితి. ఎన్ని కార్పొరేషన్లు మీరు నిర్వీర్యం చేశారు చెప్పండి? బీసీలకు మీరు మాట్లాడతారా బీసీల కోసం? ఈ రోజు బీసీల కోసం మాట్లాడాలి అంటే అది నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే బీసీలని ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఒక మంచి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళ ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో కేసు ఇస్తారో అంటే మరి ఈయనకి తెలుసు మరి ఆ ఎల్లయ్య పుల్లయ్య ఎవరో మరి. అంటే కేసు వేయించుకొని ఆపుకోవాల్సినటువంటి అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు, నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదు. ఓకే, 1 by 1 మాట్లాడదాం సార్. మనతో త్వరగా శ్రీరామ్ గారు ఉన్నారు. శ్రీరామ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి తూమాటి మాధవ్, అంటే తూమాటి మాధవ్, పివిఎన్ మాధవ్, ఈయన బీజేపీ ఏపీ అధ్యక్షుడు, ఆయన తూమాటి మాధవ్ ఈయన ఈరోజు నామినేషన్ వేసిన పరిస్థితి. అంటే ఈయన కూడా బీజేపీని ఇప్పుడు బలోపేతం చేసుకుందాం, రానున్నటువంటి స్థానిక సంస్థలు బీజేపీ బలంగా మనం కార్పొరేషన్లో మేయర్లో మనం ఫామ్ అవ్వాలి, ఆ తర్వాత ఒక సభ కూడా పెట్టుకుందాం అన్నారు. సో 2 సబ్జెక్టులు వచ్చేసరికి 2 మాధవులు కన్ఫ్యూజన్ అవుతుంది. ఇప్పుడు బీసీలకి సబ్జెక్టుకి వస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి, రాజకీయం కోసం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాయి. ఇందులో ఏం డౌట్ అక్కల. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని పేరు వచ్చింది. ప్లస్ వైసీపీ కూడా ఇందాక మన మిత్రులు చెప్పినట్టు అనేకమైన అవకాశాలు ఇచ్చారు. ఆ బీసీ కార్పొరేషన్ ని అనేక కార్పొరేషన్లుగా విడగొట్టి ఎవరికి వాళ్ళకే, ఎవరి కుర్చీ వాళ్ళకి, ఎవరి టేబుల్ వాళ్ళకి అలా ఇచ్చారు. సో అదొక రకంగా న్యాయం చేశారు వాళ్ళు. అంతకుముందు బీసీ కార్పొరేషన్ అంటే ఒకళ్ళే చైర్మన్ ఉండేవాళ్ళు, ఒకటే ఆఫీస్ ఉండేది, దానికి మొత్తం డబ్బులు అలొకేషన్ ఉండేది. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా అనేకమైన వ్యవసాయ రుణాలు కానీ రకరకాల రుణాలు ఇస్తూ ఉండేవాళ్ళు. సరే వైసీపీ వచ్చిన తర్వాత అనేక కార్పొరేషన్ రకరకాల కార్పొరేషన్లుగా విడగొట్టి అందరికీ ఎక్కువ మందికి అవకాశం ఉండడానికి ప్రయత్నం చేసింది. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే వాళ్ళకి డబ్బులు లేవు, హోదా లేదు, అలాంటి పరిస్థితుల్లో నడిచిపోయింది. సరే ఎనీవే రాజకీయంగా అయితే అవకాశం అయితే ఇచ్చారు కదా, డబ్బులు లేకపోయినా కూడా రాజకీయంగా అయితే అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎవరినైనా కూడా మనం ఏమి విమర్శించాల్సిన పని అయితే లేదు. కానీ ఎవరు చేసినా ఏం చేసినా కూడా బీసీలకి రిజర్వేషన్ పెంచానన్నా కూడా ఎస్సీలకి రిజర్వేషన్ తగ్గుతుంది, నది వాళ్ళకి రిజర్వేషన్ తగ్గుతుంది, నది వాళ్ళకి రిజర్వేషన్ అంటే ఎవరో ఒకళ్ళకి రిజర్వేషన్ తగ్గితేనే ఒకళ్ళకి రిజర్వేషన్ పెరుగుతుంది. ఇది క్లియర్ గా అందరికి అర్థం అవ్వాల్సిన విషయం. ఎవరైనా సరే 50% దాటి ఇవ్వలేరు. ఆ 50% లోపే ఎన్ని అవకాశాలను ఉపయోగించుకోవచ్చు, లేదంటే రాజకీయంగా ఎన్ని డ్రామాలని మనం ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. అవకాశాలు ఉపయోగించుకోవడం వల్ల రాజకీయ డ్రామాలు ఆడటమా ఏదైనా కూడా మొత్తానికి చేయవచ్చు, ఏది అయినా చేయొచ్చు. కానీ ఏ సర్కస్ చేసినా ఆ 50% లోపే చేయాలి.
ఏదో ఒకళ్ళకి మేము బాగా ఇచ్చేసామని గొప్పగా చెప్పుకుంటే ఇంకొకరికి నష్టం చేస్తున్నారు అనేది సార్ ఇప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ఇప్పుడు బీసీ కుర్చీలు ఇచ్చేస్తే సరిపోదు కదా, అందులో డబ్బులు ఉండాలి కదా. డబ్బులు లేవని మీరే ఒప్పుకున్నారు. ఎవరికి న్యాయం చేశారా? కార్పొరేషన్ నిధులు ఇచ్చారా చెప్పండి. అన్ని కార్పొరేషన్లు కూడా దాన్ని దుర్వినియోగం చేశారే తప్ప ఒక్కటి కూడా కార్పొరేషన్ నిధులు ఎవరికి కూడా విజయ్ కుమార్ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కుల కార్పొరేషన్ కి నిధులు ఇచ్చారు? ఎవరు సాటిస్ఫై అయ్యారు?